చేయట్లేదంట, సిపిన్ పని చేయట్లేదు, అందుకని రిటర్న్ పెట్టిండు. ఇక ఆయన లాంగ్వేజ్ చూసి గుర్తుపట్టి ఎక్కడ సార్ మీద అంటే బ్రెజిల్ అన్నాడు. ఫస్ట్ టైం. అయితే నేను చెప్పేది ఏంటంటే ప్రతి వీడియోలో చెప్పినట్టు ఈ వీడియోలో కూడా అదే చెప్తున్నా. ఈ డెలివరీ బైక్ మీద చేసే డెలివరీ కానీ లేకపోతే బైక్ ట్యాక్సీలు కానీ ఏవైనా కానీ ఇవన్నీ జస్ట్ అలవాటు పడిపోయింటారు. ఎందుకంటే దీనికి అలవాటు పడితే అంతే, ఇంకేం చేయలేము. సో కాబట్టి నేను బైక్ పై వెళ్ళేటప్పుడు హెల్మెట్ ధరించండి, బీ కేర్ఫుల్, బీ సేఫ్. ఫస్ట్ది, సెకండ్ది, థర్డ్ది మల్టీ ఆర్డర్లు పడ్డాయి. అంటే మల్టీ ఆర్డర్స్ అంటే ఏం లేదు, 2 ఆర్డర్లు పడతాయి. 2 ఆర్డర్లు అంటే ఎట్లా అంటే మనం ఇచ్చే లొకేషన్ దగ్గర నియర్ బై ఇంకో కస్టమర్ ఉంటే ఆ ఆర్డర్ కూడా మనకే పడుతుంది. అది కూడా స్టోర్లో బిజీగా ఉంటే ఎక్కువ ఆర్డర్స్ ఉంటే అప్పుడు మల్టీ ఆర్డర్ పడుతుంది. మల్టీ ఆర్డర్ అంటే 2 ఆర్డర్లు, దాని పక్కన ఇంకో కస్టమర్ ఉంటే వాళ్ళకు కూడా ఇవ్వడానికి మనకే పడుతుంది. సో అదేనమాట. సో ఈ సెకండ్ది థర్డ్ది ఇచ్చేసినాక చెప్తా ఎంత అయింది. మల్టీ ఆర్డర్లలో ఇది సెకండ్ ఆర్డరు, కరెక్ట్ 1 కిలోమీటర్ దూరంలో పడ్డది. హాయ్, హలో, నమస్తే. ఈరోజు మధ్యాహ్నం కరెక్ట్ 12 o'clock వచ్చిన 12:05 అట్లా ఆర్డర్ పడ్డది. 3 ఆర్డర్స్ అయినాయి, ఇప్పటికీ 71 రూపీస్ అయింది. 7th ఆర్డర్ ఇది. 8th ఇది. మొత్తం చీకటి అయిపోయింది, మబ్బులు వేసుకుని ఉంది. టైం వచ్చేసి 3:40 అవుతుంది ఇప్పుడు. 239 బ్యాలెన్స్ అయింది. 8 ఆర్డర్స్ అయినాయి. మొత్తం వాన స్టార్ట్ అయిపోయింది, సన్నగా పడుతుంది వాన అయితే. నేనైతే రెయిన్ కోట్ ఇట్లా ఏం తెచ్చుకోలేదు, చూద్దాం. 9 ఆర్డర్స్ అయినాయి, 287 బ్యాలెన్స్ అయింది. 12 ఆర్డర్స్ అయినాయి, 421 బ్యాలెన్స్ అయింది. ఇప్పుడు టైం వచ్చేసి 5:08 అవుతుంది. 14 ఆర్డర్స్ అయినాయి, 469 బ్యాలెన్స్ అయింది. ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 6:10 అవుతుంది. 15th ఇది. 498 బ్యాలెన్స్ అయింది. 15 ఆర్డర్స్ అయినాయి. ఇప్పుడు టైం వచ్చేసి 6:35 అవుతుంది కరెక్ట్. 19 ఆర్డర్స్ అయినాయి, 613 బ్యాలెన్స్ అయింది. ఇప్పుడు టైం వచ్చేసి 8:10 అవుతుంది కరెక్ట్. 683 బ్యాలెన్స్ అయింది. 21 ఆర్డర్స్ అయినాయి. ఇప్పుడు టైం వచ్చేసి 8:45 అవుతుంది. ఈ ప్లేస్లో 1 year బ్యాక్ ఎంత ఉండే అంటే 1000 రూపీస్, 950 రూపీస్ ఉంటుండే ఎర్నింగ్స్. ఈ టైంకి, ఈ కిలోమీటర్స్కి, ఈ ఆర్డర్స్కి అంత ఉంటుండే, అంత తగ్గిపోయింది. కరెక్ట్ టైం 9 అవుతుంది నైట్. రిటర్న్ ఆర్డర్ పడ్డది. ఏమైందో ఏమో. बोलिए सर. Sorry? Problem? What's the problem? Is this. Okay. It's not working. Okay, thank you. ఇందాక ఇది రిటర్న్ ఆర్డర్ పడ్డది. ఇందాక కస్టమర్ అతను బ్రెజిల్ అంట అంది. అయితే ఆయనకు దీంట్లో ఒక పిన్ను పని చేయట్లేదంట, సిపిన్ పని చేయట్లేదు, అందుకని రిటర్న్ పెట్టిండు. ఇక ఆయన లాంగ్వేజ్ చూసి గుర్తుపట్టి ఎక్కడ సార్ మీద అంటే బ్రెజిల్ అన్నాడు. ఫస్ట్ టైం అవుట్ ఆఫ్ కంట్రీ అతని నుంచి రిటర్న్ ఆర్డర్ కానీ ఇవ్వడం కానీ పడడం నాకైతే. అయితే నేను చెప్పేది ఏంటంటే ప్రతి వీడియోలో చెప్పినట్టు ఈ వీడియోలో కూడా అదే చెప్తున్నా. ఈ డెలివరీ బైక్ మీద చేసే డెలివరీ కానీ లేకపోతే బైక్ ట్యాక్సీలు కానీ ఏవైనా కానీ ఇవన్నీ జస్ట్ మనకు పని లేనప్పుడు, బెటర్ జాబ్ దొరికేంత వరకు, లేకపోతే టైంపాస్ కానప్పుడు చేసే వర్కులు తప్ప ఇదే జీవనోపాధిగా పెట్టుకోకపోవడమే మంచిది. ఎందుకంటే దీంట్లో ఎటువంటి గ్రోత్ ఉండదు, ఎటువంటి ఇంక్రీజ్మెంట్ ఉండదు, ఎటువంటి పై లెవెల్కి ఎదగడానికి ఇంకేమీ ఉండదు. సో నువ్వు 1 day వచ్చి 1 week చేసినా అదే సీనియారిటీ ఉంటుంది, 10 years చేసినా అదే సీనియారిటీ ఉంటుంది. సో కాబట్టి ఇందులో ఎటువంటి ఏది ఉండదు. ఇంకోటి ఏంటంటే దీంట్లో ఎట్లుంటుందంటే ఇన్సెంటివ్ల ఆశ కానీ సర్జిపేల ఆశ కానీ చూపించి నిజం చెప్పాలంటే ఆకాశం చూపించి నెల నాకిస్తారు, అట్లుంటుంది. ఇంకోటి ఏంటంటే దీనికి అలవాటు పడి చాలామంది పెద్ద చదువులు చదువుకొని ఇదే చేస్తుంటారు. సో అట్లా చేయకండి ప్లీజ్. ఎందుకంటే నేను యువతను చూస్తుంటే కదా, చాలామంది ఈ డెలివరీ జాబ్లని, బైక్ ట్యాక్సీలని ఇవన్నీ అలవాటు పడిపోయింటారు. ఎందుకంటే దీనికి అలవాటు పడితే అంతే, ఇంకేం చేయలేము. సో కాబట్టి నేను ముందుగానే చెప్తున్నాను. ఎందుకంటే నేను ఎందుకు చేస్తున్నా అంటే నాకు ఆల్రెడీ ఒక వర్క్ ఉంది, నాకు వేరే వర్క్ ఉంది. సో కాబట్టి నేను ఇది పార్ట్ టైంగా లేకపోతే వీక్లో ఒక 2 or 3 days వచ్చి ఎర్నింగ్స్ కోసం వచ్చి ఇంట్లో ఎట్లా ఎర్నింగ్స్ అవుతున్నాయి, ఇన్సెంటివ్లు ఎట్లున్నాయి, అంటే ప్రతిరోజు దీంట్లో దినచర్య ఎట్లుంటుంది అని చూపించడం వరకే నేను చేస్తున్నాను, అంతేగాని నాది కూడా పర్మనెంట్ ఇది కాదు. ఎందుకంటే ఇది జస్ట్ టైం పాస్ కోసము, లేకపోతే మనకు బెటర్ జాబ్ దొరికేంత వరకు ఏదో కష్టాలు ఉన్నప్పుడు చేసుకోవడం తప్ప, కష్టాలు గట్టెక్కిన తర్వాత కూడా చేసుకుంటే ఇంకా మనం ఏం చేయలేము. ఎందుకంటే దీనికి అలవాటు చేస్తారు, అలవాటు పడితే అంతే, మానలేము. సో కాబట్టి ఇది జస్ట్ టైం పాస్కి, పని లేనప్పుడు బెటర్ జాబ్ దొరికేంత వరకు. సో కాబట్టి దీంతో జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా చేసుకోండి, అంతేగాని దీన్నే అలవాటు చేసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే అలవాటు చేసుకుంటే మంచిది కాదు. సో ఇందులో మంచి చదువులు చదువుకొని మంచి
పొజిషన్కి వెళ్ళే ఏజ్లో దీనికి అలవాటు పడిపోయినామంటే ఇక్కడే ఉంటాము. టైం అంతా వేస్ట్ అవుతుంది తప్ప ఏం చేయలేము. తర్వాత టైం వేస్ట్ అయిపోయినాక ఏజ్ పెరిగినాక ఏం చేయలేము. సో కాబట్టి ముందే జాగ్రత్త పడతారని నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్తున్నా. ఓకే, దీంట్లో ఎవరిని కించపరచడానికి కాదు. ఏ ప్లాట్ఫామ్ కానీ బైక్ ట్యాక్సీ కానీ ఇది వేస్ట్ ఇది బెస్ట్ అని నేను చెప్పాను. ఎందుకంటే మనకు కడుపు కారినప్పుడు తప్పదు, కడుపు కారినప్పుడు చేసుకోవాలి అంతేగాని ఇది వేస్ట్ ఇది బెటరు అని నేను చెప్పాను. ఎందుకంటే ఇది ఇంతే, ఈ జాబ్లో ఇంతే. సో ఇందులో మనకి ఇష్టం ఉంటే చేయాలా, కష్టం ఉంటే వెళ్ళిపోవాలి. అంతేగాని ఇక్కడే ఉండి ఇది వస్తలేదు అది వస్తలేదు ఇది వేస్ట్ అది వేస్ట్ అని చెప్పొద్దు మనం. ఎందుకంటే మనం కష్టాలు ఉన్నప్పుడు ఆదుకునేది, మనం ఒకరి కింద పని చేయకుండా ఆదుకునేది ఇది ఒకటే. కానీ కాకపోతే ఏంటంటే దీంట్లో ఎటువంటి గుర్తింపు ఉండదు. అదొకటి. మనం పోయి ఎక్కడన్నా వెళ్ళి బతికేగల స్తోమత ఉండదు, ఎక్కడ వెళ్ళి బతకలేము దీనికి అలవాటు పడితే. సో అది కూడా చూసుకుంటానని అనుకుంటున్నా. 23rd ఇది, 27th ఆర్డర్ ఇది. అయితే అసలు విశేషానికి వద్దాము. అసలు మనకి ఇదే కదా కావాల్సింది. సో అసలు విశేషము ఏంటంటే ఎర్నింగ్స్ అవర్ వచ్చేసి 87.39, ఆర్డర్స్ ఏమో 28, లాగిన్ అవర్స్ ఏమో 11:25 minutes లాగిన్ అవర్స్, 11 గంటల 25 నిమిషాలు. అయితే నేను చేసిన ఆర్డర్ ఎర్నింగ్స్ ఎంతంటే 843 రూపీస్ నేను చేసిన ఆర్డర్ ఎర్నింగ్స్. అయితే ఇన్సెంటివ్ ఎంత యాడ్ అయిందంటే 155 రూపీస్ ఇన్సెంటివ్ యాడ్ అయింది. అదర్ ఎర్నింగ్స్ ఏం లేదు. అయితే ఈ 155 ఈ 843లో కలిపితే నేను చేసిన మొత్తం ఎంత అంటే 998 రూపీస్ నేను చేసింది మొత్తం 998 రూపాయలు. అయితే ఇందులో పెట్రోల్కి ఎంత అయిందంటే, ఫ్యూల్కి ఎంత అయిందంటే, పెట్రోల్కి ఎంత అయిందంటే 250 రూపీస్ పెట్రోల్కి అయింది. 250 రూపీస్ పెట్రోల్కి అయింది. తిరిగిన కిలోమీటర్స్ ఎంత అంటే 100 కిలోమీటర్స్ తిరిగిన, అప్ అండ్ డౌన్ 100 కిలోమీటర్స్ తిరిగిన. అంటే దీంట్లో పోవడానికే లెక్కిస్తారు. 50 కిలోమీటర్స్ అయింది, దీంట్లో పోవడానికే లెక్కిస్తారు, మళ్ళీ రావడానికి లెక్కారు. మళ్ళీ ఎందుకంటే స్టోర్ దగ్గరికి వచ్చి స్కాన్ చేసి ఆ వస్తువు ఇచ్చి స్టోర్ దగ్గరికి వచ్చి స్కాన్ చేసుకోవాలి కాబట్టి అది లెక్కారు. 50 + 50 100 కిలోమీటర్స్ తిరిగిన. ఓకే, ఇది ఈరోజు ఎర్నింగ్స్, డే అండ్ నైట్ ఎర్నింగ్స్.